తెలుగు అబ్బాయి. మీ అన్నీ నీతో లోపలికి వచ్చాడు, మళ్ళీ అక్కడ వెళ్ళిపోయాడు. ఇంటికి నాన్న కాపలా వెళ్ళాడా? నేను ఎక్కడ కంపోజ్ చేశావు? దేవుని వాక్యములో నుండి రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము. ఎనిమిది 9 వచనాలు మనము చదువుతాం. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 8, 9 వచనములు. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధురాలికి నేను సెలవిచ్చి తిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతమైన మహాధిపతివైన మా యేసయ్యా, మా రక్షక జీవాధిపతి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఇంతవరకు మీ సన్నిధిలో పాడాము, స్తుతించాము, ఘనపరిచాము, మహిమపరిచాము. మీ వాక్యమును ధ్యానము చేస్తుండగా నా బలహీనతను ముట్టండి, నన్ను ముట్టండి, నా నాలుకను ముట్టండి, నా గుండెను ముట్టండి, నా తలను ముట్టండి, నా ఆలోచన ముట్టండి. నన్ను మీ శిలువ చాటును దాచి మీ ఆత్మచేత అభిషేకించి నాలో నుండి మీ స్వరాన్ని నీ ప్రజల కొరకు వినిపించి వినికిడిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరము స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. బహుక్లుప్తంగా త్వరగా నా మాటలు మీకు అందించాలని తలుస్తూ ఉన్నాను. ఆహాబు యెజెబెలును వివాహం చేసుకున్న తరువాత యెజెబెలు ఐగుప్తు యొక్క దేశములోని విగ్రహములను ఇంచుమించు 500 విగ్రహాలను అక్కడి నుంచి తీసుకుని వచ్చి వాటితో పాటుగా పూజారులను తీసుకుని వచ్చి దేశమంతా ప్రతిష్ఠించి పూజారులను అక్కడ పెట్టి విగ్రహ ఆరాధనను వ్యాప్తి చేసి అహాబు యొక్క దేవుడు ఎవరు? సర్వోన్నతుడు, మహోన్నతుడైన దేవాది దేవుడైన యెహోవా వాది దేవుడు. అతను ఎప్పుడైతే ఒక రాజకుమార్తెను వివాహం చేసుకున్నాడో ఆమె తన ఇంటి నుండి ధనధాన్యాలు, వెండి బంగారాలు, వజ్ర వైఢూర్యాలు వీటన్నిటితో పాటుగా ఏం తీసుకొచ్చిందంటే విగ్రహములను కట్నంగా తీసుకొచ్చింది. కట్నంగా ఆడవాళ్ళకి విగ్రహారాధన అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం. అందుచేతే రాహేలు తన తండ్రి ఇంటి నుండి వచ్చినప్పుడు కూడా ఏం పట్టుకొచ్చింది? తన తండ్రి యొక్క విగ్రహాలను దొంగిలించి పట్టుకొచ్చేసి. తండ్రి అల్లుడి మీద కోపంతో రాలే, ఈ విగ్రహాన్ని పట్టుకుపోయాడే, నా ఇంటి లక్ష్ములు, నా ఇంటి భాగ్యం, నా ఇంటి ఐశ్వర్యం వీరిని దొంగిలించుకుపోయాడే అని వచ్చాడు.
నాకు చెప్పొచ్చుంటే బాగానే ఉన్నాను, కానీ పోయి వస్తా నువ్వు నా విగ్రహాలను కూడా నా దేవుళ్ళను కూడా దొంగ నుంచి తెచ్చావంటే నసుకు అన్నాడు. ఎందుకంటే నా దేవుడు వేరు, నా దేవుడు వేరు, నీ దేవుడు వేరు. ఈ మాటలు చాలా జాగ్రత్తగా నేను గమనించాలి. నా దేవుడు వేరు, నీ దేవుడు వేరు. రూతు నయమిత ఏమంది? ఇక నుండి నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీ బంధువులే నా బంధువులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రూత్ అయితే తను ఏ ఇంటికి వచ్చిందో ఆ ఇంటి వారి దేవుణ్ణి కొలిచింది. కానీ ఈ రెబెకా, ఈ రాహేలు కానీ ఈ యెజెబెలు కానీ ఏ దేవుళ్ళని తెచ్చారు? వారి ఇంటి దేవతలను తెచ్చి విగ్రహారాధనను ప్రతిష్ఠించారు. దేవుడు వారి మీద కోపగించాడు. ఏలియా ప్రవక్త ఉగ్రుడై దేవుని దగ్గర మొదలుపెట్టాడు. విగ్రహారాధన పెంచుతున్నారు కనుక విగ్రహారాధన చేస్తున్న వారికి బుద్ధి చెప్పాలంటే ఈ దేశం మీద మంచు అయినను వర్షమైనను పడకుండా ఆపివేయి. ఎంతకాలం ఆపేశారు? ఆపివేయబడింది 3.5 సంవత్సరాలు. ఓ సంవత్సరం వర్షం పడకపోతేనే మనకు ఎలా ఉంటుంది? ఆడిపోతాం. ఎందుకు? ఎండలు పెరిగిపోతాయి, నీళ్లు తరిగిపోతాయి, పంటలు తరిగిపోతాయి, నీళ్లు అక్కడేది. అదే 2 సంవత్సరాలంటే గుంటల్లోనూ కుంటల్లోనూ చెరువుల్లోనూ అక్కడ ఉన్న నీళ్లు కూడా ఎండిపోతాయి. 3 సంవత్సరాలు అయిపోయింది. ఇక ఎక్కడ నీళ్ళు చొక్క లేదు. నీళ్లు అంతసేపు కెరీతు వాగు దగ్గర ఏలియా ఆ నీళ్ల కొరకు దాగి ఉన్నాడు. దేవుడు అక్కడ పెట్టి పోషిస్తూ ఉన్నాడు. నీళ్ళు అయిపోయింది, నీళ్లు లేవు. ప్రభా నీళ్ళు అయిపోయినాయి, ఇక్కడ మరి ఎలాగా? నువ్వు ఆహారం అయితే అక్కడి నుంచి పంపిస్తావు, మరి కాకులు నీళ్ళు ఎలా తెస్తాయి? రొట్టెలు పట్టుకొస్తున్నాయి, మాంసం ముక్కలు పట్టుకొస్తున్నాయి, అన్ని పట్టు నీళ్లు కావాలంటే వాటి వల్ల కాదు. అప్పుడు దేవుడు అన్నాడు ఈ మాట, మనం చదివిన మాట, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అనే ఊరికి పోయి అచ్చట ఉండము, నిన్ను పోషించుటకు అచ్చట ఉన్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అక్కడికి ఎందుకు పంపాడు? ఇక్కడ రాజాహారం, రాజభోజనం దొరుకుతూ ఉన్నా ఇక్కడ ఏం లేకుండా పోయింది? చెప్పండి, ఏం లేకుండా పోయింది? నీరు లేదు, నీరు లేదు. సారెపతిలో ఉన్న ఆ గ్రామానికి ఎందుకు పంపాడంటే అక్కడ ఆహారం లేదు, కానీ ఏమున్నాయి? నీళ్లు ఉన్నాయి. ఆహారం లేదు కానీ నీళ్లు ఉన్నాయి. నిన్ను పోషించమని ఆ విధవరాలికి చెప్పాను. ఆ విధవరాలి పరిస్థితి ఏంటి? కొంచెం పిండి, కొంచెం. ఆమె స్థితిలోకి వచ్చింది. ఇదే ఆఖరి రొట్టె, ఆఖరి భోజనం. చూడండి, యేసుప్రభు భోజనం బల్లేస్తారు, దాన్ని ఏమంటారు? లాస్ట్ సప్పర్ అంటారు, ఆఖరి భోజనం. అలాగా ఆమె ఆఖరి భోజనం చేసి ఇక
సిద్ధపడిపోయింది. బాబు ఫ్యాన్ లేదు, అయితే సిస్టర్ వేసి అలాంటి కొరత కలిగిన యజమానుడు లేని, ధనము లేని, ఆహారము లేని, సత్తువ లేని, శక్తి లేని ఇంటికి ఎవరు పంపించబడ్డారు? ప్రవక్త పంపించబడ్డాడు. ప్రవక్త. దేవునికి స్తోత్రం. ఎవరి చేత పంపించబడ్డాడు? దేవుని చేత. దేవుని చేత. నాలాంటి సేవకులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు డబ్బు కలిగిన వారింటికి మాత్రమే వెళ్తారు కానీ పేదల ఇంటికి ఎంత మాత్రం వెళ్ళరు. ఎంత మాత్రం వెళ్ళరు. ప్రభు ధనవంతుని ఎందుకు వెళ్ళలే? ఎవరి ఎందుకు వెళ్ళాడు? నేను పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకోండి జాగ్రత్తగా. 1-2 వెళ్ళాడు. ఆడలో ఎవడంటే జక్కయ్య ఒకడు, ఎలాంటి వాడు. వాడు ధనం కలిగినవాడే కానీ వాడు ఏం పొందాడు? మారు మనసు పొందాడు కనుక ఆడ హృదయంలో పరివర్తన వచ్చింది కనుక ఏమంటున్నాడంటే, నాడు నేను నీ యొక్క భోజనం చేస్తాను. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రాలు చెల్లించుదాం గట్టిగా, మరింత గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మీరు కూడా చాలా తెలివైనడు. ఏంటంటే, అదే మీరు మా ఇంట్లో భోజనం చేయకపోతే నేను నిరాహార దీక్ష చేస్తానండి. ఆమరణ నిరాహార దీక్ష అంటారు. ఏ దీక్ష? ఆమరణ నిరాహార. ఇది నా ప్రాణం మీదకి ఎక్కడ తెచ్చుకోనని పైగా ఏమని చెప్తారు? మీరు ఎలా వండమంటే, ఏం వండమంటే నిజమే కాబోలనుకుని నేను మీ ఇంటికి వచ్చేసి కూర్చున్నాక దేశండు పలా పట్టు చేస్తారు. మంచి చికెను, మటను, ఏది మంచి పేరుతుంటుంది. అందరూ ఏకపడుతుంటే ఎందులో? నూనెలో. నేనేం చెప్పాను? నూనె ఎక్కువ వండకూడదు, అది ఉండకూడదు, ఇది ఉండకూడదు అంటే అదే అలాగే అన్నారు. అదే చేపే చెప్పండి. చేప కూడా ఇప్పుడు నేను ప్రత్యేకంగా మర్చిపోవాలి అంతే. అట్లా మొన్న మీటింగ్కి రమ్మంటే వెళ్ళాను. వాళ్ళు ఫోన్ చేసి అడిగారు, అయ్యా మీకు ఏం వండమని. బాబు మీరు ఏమనుకుంటే అదే పెడుతున్నాను. ఎందుకు చెప్పడం? నిన్న మళ్ళీ అయ్యగారు మీరు ప్రత్యేకంగా ఏం చేయించుకుంటారు బాబు, మీరు ఏం వండించుకుంటే అదే. మళ్ళీ వచ్చావా? ఇప్పుడు ఏం చేశారు? ఏం చేసేది? ఎంత తెలుస్తా లేదా? బాబు మీరు ఏం వండుకుంటే అదే పెట్టండి. నేను తినేదైతే తింటాను. లేకపోతే సాంబార్ ఉంటుంది కదా దాంతో. ఏంటంటే చెప్పడం చెప్తారు కానీ ఆచరణకు వచ్చేటప్పటికి జరగవు. ఇంకెందుకు వచ్చిన కూడా నేను వెంటనే ఇప్పుడు అంత ఎక్కువ వండించాలంటే మీకు కష్టం.
దేవుడు ఏమి అని ఎక్కడ పంపాడంటే ఏమీ లేని చోటులోనికి పంపించాడు. ఎక్కడ పంపించాడు? ఏమి లేని చోటుకి, ఇంటికి పోషణ నిమిత్తము పంపించాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఏమీ లేకుండా దేవుని మీద ఆధారపడిన వారి ఇంటికి, దేవుని మీద ఆధారపడిన తన సేవకులను పంపించి తన సేవకుడిని ఆ కుటుంబమును కూడా పోషించడమే ఆయన ఉద్దేశము. దేవునికి స్తోత్రం. అందులో స్తోత్రం జరుగుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. ఎలియా సారెపతుకు వెళ్ళు, అక్కడ ఒక విధవరాలికి నేను నిన్ను పోషించమని ఆజ్ఞాపించితిని. దేవునికి స్తోత్రం. అందరం స్తోత్రాలు జరుగుతుందా? గట్టిగా దేవుని స్తుతించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మేము ఆ పేటలో ఉండేటప్పుడు కాకి ఒకటి ఏదో గిన్నె పట్టుకొచ్చి మా అమ్మ అంట్లో అడుగుతుంది, ఆ గిన్నె పట్టుకొచ్చి అక్కడ పడేసి చిన్న గిన్నె. బయటికి లోపలికి ఎందుకు తిరుగుతున్నాను? ఇక్కడ బాగా గుడికి రోజులు చెడు కూడా ఏంటని అమ్మ ఏదో కాకి గిన్నె పట్టుకొచ్చి ఇక్కడ పడేసింది అని పట్టుకెళ్తే మా అమ్మ చూసి కొద్దిగా 2 గిన్నెలు రానుంది. ఎవరు పట్టుకొచ్చారు? ఎవరికి ఇచ్చారు? అదే మాట్లాడండి. ఎవరికి ఇచ్చారు? కాకులు వారు ఎవరికి ఇచ్చారు? దేవుడు ఎలాగూ నిర్ణయిస్తాడో నిన్ను పోషించడానికి అది దేవుని ఇష్టం, దేవుని చిత్తం. నమ్మిన వారు దేవునికి స్తోత్రాలు చెల్లించండి. రూతు పరక ఏర్కోవడానికి వెళ్ళినప్పుడు ఇంతకు ముందు ఎవరు ఏరుకున్నా దొరకని గుప్పెళ్ళు ఎవరికి దొరికినాయి? రూతుకు దొరికినాయి. ఎందుకంటే బోయజు ఆజ్ఞాపించాడు, మీరు కోసేవారు, పనులు తీసేవారు, మీరు ఒక గుప్పెడు అక్కడ విడిచేయండి. అన్నం దేవునికి స్తోత్రం చేస్తాడు. హల్లెలూయా. మోయాబు నుండి అవమానముతో, ఆకలితో, దప్పికతో తిరిగి వచ్చిన కుటుంబాన్ని పోషించడానికి దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. సారెపతిలో ఉన్న ఈమె కుటుంబం, ఆమెకు ఒక్కలే కుమారుడు, విధవరాలు, భర్త లేరు, ఇంకెవరు లేరు, ఆమెకు సాయిబెవరు లేరు. ఆమె మాత్రమే పనికి వెళ్ళి వచ్చిన దానితో ఆహారం తినడం, ఆ పిండి కొనుక్కొని రొట్టెలు చేసుకోవడం. వర్షము లేక పని లేదు, పనికి పిలిచేవారు లేరు. దాన్ని ఎప్పుడు కొనుక్కుందా? ఆ పిండి కొంచెమే ఉంది, అది అయిపోతుంది. ఇప్పుడు ఎవరు వచ్చి కూర్చున్నారు? దైవజనుడు వచ్చాడు. ఆమెయో కాదో తెలుసుకోవడానికి అమ్మా కొంచెం నీళ్ళు అన్నాడు. ఆయన అయితే తెస్తాను భార్య అంది. దాంతోపాటు ఒక అప్పం వేసుకురా. మొదటి అప్పం. పొలడాత్రం అంటే నువ్వు ఏం చేయడానికి? రొట్టె చేయడానికి. ఆ మొదటి అప్పం, మొదటి రొట్టె వేసుకురా. అయ్యా మా దగ్గర ఎంతో లేదు, మా దగ్గర బహు కొంచెం ఉంది, అయినను
దేవుని మాట ప్రకారం నీవు దైవజనుడవు గనుక, దేవుని సేవకుడవు గనుక నీ మాట ప్రకారంగానే మొదటి అప్పాన్ని తీసుకొని వస్తానని వెళ్ళి పొయ్యంటించి ఆ అప్పాన్ని తీసుకొని వచ్చి దైవజనుడికి ఇచ్చి వెళ్ళింది. మరలా పిండి దగ్గర కూర్చుంది. దైవజనుడికి ఎప్పుడైతే మొదటి అప్పం ఇవ్వబడిందో ఆమె పిండి పిసుకు తొట్టే ఆశీర్వదించబడింది. ఆమె నూనె బుడ్డిలోని నూనె పొంగడం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమె బిడ్డలు దైవజనులు సుఖంగా ఆహారమును తినుచు బ్రతుకుచున్నారు. అయిపోలే. దేవుడు మమ్మల్ని దర్శించాడు, మాకు ఆహారం ఇచ్చాడు, అందరికంటే బాగుంది. అందరూ ఎవరికి లేకపోయినా మాత్రం మాకు మాత్రం తిండికి లోటు లేదు. నువ్వు కూడా అనుకోవచ్చు, నాకు ఉద్యోగం వచ్చేసింది, లేకపోతే నాకు డాక్టరాలు ఇన్ని వచ్చేసింది, అన్ని వచ్చేసింది, ఇన్ని కొనేసుకున్నాను, అన్ని కొనేసుకున్నాను. ఓ మరి రాజు అనుకుంటాను నా రోజుకి 2 నీళ్ళు వస్తున్నాయి. నాకేమి అంటే 40,000 50,000 ఆ కట్టినా కానీ ఏం కట్టాలి? అవి అప్పని కట్టదా ఆయనకే 2 ఏళ్ళు బయటికి చెప్పే కానీ మన నిర్మలానికి అర్థం చెప్పుకోవాలి. కానీ దాని వెనక మరలా ఒక పరీక్ష. అందరూ వింటున్నారు? ఎంతమంది వింటున్నారు? దేవుడు ఇంటిలోనికి దైవజనుడిని పంపించి ఆశీర్వదించినను నీకు ఒక భయంకరమైన పరీక్ష ఎదురు చూస్తూ ఉన్నది. ఆ పరీక్ష చూడండి. ఆ అధ్యాయంలోనే 15 వచనం చదువుతాం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినను అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా వచ్చి ఆమె ఇంటి వారు ఎవరున్నారు? యాక్చువల్గా ఆమె ఆమె కుమారుడు, కానీ ఆమె ఇంటి వారు అంటే ఇంకెవరిని పిలుచుకొచ్చేసిందో అంటే ఆమెకు కావాల్సిన వారు ఆమె అమ్మ ఇంటి వారో లేదా భర్త ఇంటి వారో ఎవరో ఉంటే వాళ్ళు ఆకలి చచ్చిపోతున్నారు కాబట్టి పిలిచింది. వాళ్ళు వచ్చారు, వాళ్ళు తింటున్నారు, సౌకర్యవంతంగా ఉంది. ఇలాంటి సమయంలో చదవమంటారు. చదవండి. ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, ముడ్డలో ఉన్న నూనె అయిపోలేదు. అటు తరువాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలువజాలనంత వ్యాధి గలవాడాయను. ఏమొచ్చింది చెప్పండి అందరూ? వ్యాధి. అన్ని సమృద్ధిగా ఉన్నాయి అనుకున్న సమయంలో ఆ ఇంటిలోనికి వ్యాధి వచ్చింది. మన ఇంటిలో అన్ని సమృద్ధిగా ఉండొచ్చు, కానీ ఆ సమృద్ధిలో వ్యాధి అనే కీడు వెనక తరుముకుంటా వస్తూ ఉన్నది. నీ విశ్వాసం ఎంతో, నీ ప్రార్థన ఎంతో, నీ నిలకడ ఎంతో, నీ యొక్క భక్తి ఎంతో, నీవెంతవరకు నిలిచి ఉంటావో, ఎంతవరకు దేవుని మీద ఆధారపడి ఉంటావో నీకు పరీక్ష. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమొచ్చింది చెప్పాలందరూ? వినలేదన్నమాట మీరు. తెచ్చింది కదన్నవాడు చెప్పండమ్మా. ఏమొచ్చింది?
వ్యాధి, ప్రాణం నిలువజాలనంత ప్రాణం పోయేంత వ్యాధి. అందరూ జాగ్రత్తగా వినండి. నీటిలోనికి ప్రాణం పోయేంత వ్యాధి వచ్చిందంటే, బలహీనత వచ్చిందంటే, దానికంటే ముందు దేవుడు ఏదో మేలు నీకు ఇచ్చాడు. మేలు నీకు ఇచ్చాడు. మేలంతా మనం ఏం చేస్తున్నాడు? మేలంతా తినేసి దిగమింగేసి ఏం ఎరగనోళ్ళగా దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకేం చేశాడు. ఏమి చేశాడో మెరుగు రప్పించడం కొరకే. ఎవరికి ఆహారం లేదు. ఎవరికి ఆహారం ఉంది? ఇప్పుడు సారపతిలో ఎవరికి ఉంది? ఈ విధవరాలి. ఎవరికి ఆహారం లేదు. ఈ విధవరాలి కుటుంబం ఎవరైతే ఉందో వారందరికీ ఆహారం పెట్టగలుగుతుందామే. అందరూ వచ్చి తింటున్నారు, పోతున్నారు, తృప్తి పొందుతున్నారు. బహుశా ఎవరైనా వస్తే వాళ్ళకు కూడా పెడుతుంది. పేరు ప్రఖ్యాతులు వచ్చేస్తున్నాయి. నేను అనుకుంటున్నాను, పేరు ప్రఖ్యాతులు వచ్చేస్తున్నాయి. ప్రభు ఇదంతా నీ మహిమే అని చెప్పిందో లేదో. అందుచేత ఒక ముళ్ళు పంపాడు. ఎవరికి పంపాడు ఆ ముళ్ళు? ఏమి కాదు, ఆమె కుమారుడు వ్యాధిగ్రస్తుడయ్యాడు. ఇప్పుడు అంటుంది చదవడం తర్వాత, ఆమె ఏలియాతో, దైవజనుడా నా యొద్దకు నీవు రానిమిత్తమేమిటి? నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చినవా అని మనవి చేయగా. ఏం జ్ఞాపకం చేసుకున్నావు? ఏం జ్ఞాపకం చేసుకున్నావు? ఆ పట్టణానికి వస్తున్నారంటే ఏం జ్ఞాపకం చేసుకున్నా? నా పాపమును జ్ఞాపకం చేసుకున్నా. ఈ మర్చిపోయింది. ఆ కొడుక్కి బాధ కలిగాక, వ్యాధి వచ్చాక, బలహీనత వచ్చాక, మరణశయ్య మీద ఉండగా, ఇక చచ్చిపోతాడు అనగా ఇప్పుడు ఆమెకు తన పాపాలన్నీ జ్ఞాపకం వచ్చాయి. చాలా మంది వెళ్తే నేనేనాడు చేస్తున్న పాపం, ఎవరినన్నా పాపం కాసేపే గట్టెక్కగానే ఇవన్నీ మర్చిపోతాడు. దైవజనుడా నువ్వు రానిమిత్తమేమి? ఆ రోజునే మేమిద్దరం చచ్చిపోయి ఉంటే బాగుండిపోను కదా. మమ్మల్ని బ్రతికింపు చేశావు. ఇదిగో నా కొడుకు ఇప్పుడు ప్రాణం మీదకి వచ్చింది. నా పాపాలన్నీ నాకు జ్ఞాపకం వస్తున్నాయి. అంటే కడుపు నిండినంతసేపు, సుఖంగా ఉన్నంతసేపు నీకు దేవుడి జ్ఞాపకం రాదు. నీకు ఆకలి బాధో, వ్యాధి బాధో, మరో దుఃఖమో వస్తేనే కానీ దేవుడు నీకు జ్ఞాపకం రావడం లేదు. దేవుడు నీకు జ్ఞాపకం రావాలంటే ఆడోళ్ళు అయితే వాళ్ళ ఆయన దంచుతూ ఉండాలి. మగోళ్ళు అయితే వాళ్ళ ఆవిడ ఇక రోజంతా చెప్పి ముడుతూ ఉండాలి. అప్పుడు ఎవరు జ్ఞాపకం వస్తారు? దేవుడు. జాగ్రత్త. దైవజనుడి మాట వినగానే, దైవజనుడు అక్కడ ఉండగానే, దేవుని పిల్లలను ఆదివారం గుడికి వస్తున్నా మంచిదే, ఆరాధనకు రావడం కానుకలు వస్తున్నా మంచిదే. కానీ నీలో ఏదో లోపమున్నందు చేత నీకు ఏదో ఒక శోభన నిన్ను చుట్టుముడుతూ ఉన్నది. ఇది ఇప్పుడు దైవజనుడు ఏం చేస్తున్నాడట? నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి ఆమె కౌగిటిలో నుండి వారిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచమ్మ మీద వారిని పొరబెట్టి, యెహోవా
నా దేవా నన్ను చేర్చుకొని ఈ విధురాలు కుమారుని చంపనంతగా ఆమె మీదికి కీడు రాజేసింది వారి యెహోవా కుమారుని పెట్టి ఆ చిన్నవారి మీద ముమ్మారు తాను ప్రాణం కాచుకొని యెహోవా నా దేవా నా మరణ ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా యెహోవా ఏలీయా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. ఏలీయా చిన్నవాడిని తీసుకొని గదిలో నుండి దిగి ఎంత ప్రవేశించి వారి తల్లికి అప్పగించి ఇదిగో నీ కుమారుడు వాడు బ్రతుకుతున్నాడని చెప్పగా ఆ స్త్రీ ఏలీయాతో నీవు దైవజనుడవై ఉన్నావనియు నీవు పలుకుతున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదున నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట నాకు అర్థం కాదు. ఎవరికో లేని ఆహారం మీ ఇంట్లో ఇచ్చాడు కదా, ఎవరికి లేని కృప వాళ్ళ ఇంట్లో ఇచ్చాడు కదా, ఆమె కొనకుండానే ఆ పిండి వృద్ధి అవుతా ఉంది కదా, ఆమె కొనకుండానే నూనె తరగిపోలేదు కదా, అప్పుడు దేవుడు అని నీకు అర్థం కాలేదా? కొడుకుని ముట్టినప్పుడు ఇప్పుడు అంటుంది నీవు దైవజనుడవనియు దేవుడే నిన్ను పంపాడనియు ఇందుచేత నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రాలు చెల్లించుదా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కొంతమంది దైవ సేవకుల మీద నానా విధమైనటువంటి అవాకులు చవాకులు పేరుతూ ఉంటారు. నిన్ను పేలమని సాతానుడు చెప్తాడు, వీడు పేరుతుంటాడు. ఎవడు చెప్పాడు? నా మాట విన్నారా? వినలేదా? ఎవడు చెప్పాడు పేలమని? పేరునుడు ఎవడో? నీ పేరునుడు. ఎవడు చెప్తే పేరుడు? పోయినసారి ఎలక్షన్ టైంలో జగన్ గారి మీద కోడికత్తి దాడి చేశాడు కదా, ఆయనే పొడిపించుకున్నాడు అన్నారు. మా ఇష్టం, ఏదైనా మాట్లాడతాం. ఒకసారి మనం ఎవరన్నా అలా పొడిపించుకున్నాం సార్ చూడచ్చు కదా. ఆ పని చేయడానికి ఆడికి 5 ఎకరాలు రచించాడు. వాళ్ళు ఎయిర్పోర్ట్లో ఆ క్యాంటీన్లో క్లీనింగ్ ఉద్యోగం చేస్తున్నాడు. అది తప్పింది కాబట్టి ఉదాహరణ తగిలింది, కానీ లేకపోతే ఇక్కడ కొన్ని నరాలు ఉంటాయి. కోడి కత్త అంటే చాలా ఇదిగా ఉంటుంది. కోళ్ళు కత్త కట్టి ఓ పని చేయండి, మీరు చిన్న ప్రయోగం చేయండి. ఆ కోడి కత్త సాన్ పట్టేసి పట్టుకొచ్చి ఎలా తీసుకుని చూడండి, పర్లేదు. ఇప్పుడు చెప్పలేకపోయినా తర్వాత పర్వాళ్ళకి వచ్చిన తర్వాత చెప్పుతుంది కానీ. అవన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తుంటే ఈయన్ని ఎవడో చేయమన్నాడు, వాడు చేయకూడదు. మన రాయి కూడా అలాగే ఎవడో ఏమన్నాడు, అది వేసాడు. రాయి ఆత్మే కదా అనుకున్నాడు, వేసాడు. దేవుడు కూడా కొందరిని కాపాడతాడు. ఎందుకు తెలుసా? ఎవరిని కాపాడుతాడట? ఆయన ఎవరైతే దళితులను దీనులను ప్రేమిస్తూ ఉంటారో వారి పక్షమున దేవుడు ఉంటాడు.
వారి పక్షమును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 102వ కీర్తనలో 17వ వచనంలో ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. ఎవరి ప్రార్థన నిరాకరించడం లేదు? దిక్కులేని దరిద్రుల ప్రార్థన. దిక్కులేని దరిద్రుల ప్రార్థన. 72వ కీర్తన 12వ వచనంలో దరిద్రులు మొదలుపెట్టగా అతడు వారిని విడిపించును, దీనులను నిరాధారులను అతడు విడిపించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. విధవరాండ్రి పక్షమున, తండ్రి లేని వారి పక్షమున ఆయన వ్యాజ్యమాడుతున్నాడు అని మరోచోట రాయబడింది. అలాంటి పనులు చేసి వారి పక్షమున దేవుడు నిలిచి ఉంటాడు. దేవుడు నిలిచి ఉంటాడు. ఈమె దేవుని దాసుని ఆదరించి తన ఇంట నివాసం ఇచ్చింది. ఆయనకు గదిచ్చింది. తన ఇంటి మీద మిద్దె గదిలో ఆయనకి నివాసం ఇచ్చింది. అక్కడే ఉంటున్నాడు ఆయన. ఇదే విధంగా ఆయన శిష్యుడైన ఎలీషా కాలంలో కూడా జరిగింది. మీరు జ్ఞాపకం చేసుకుంటే శూన్యమీరాలు ఎలీషా వస్తూ పోతూ ఉన్న సమయంలో ఆయన కొరకు ఏం కట్టించింది? ఒక గది కట్టించింది గోడ మీద. ఆయన అక్కడ ఉంటూ ఆదరణ పొందుతున్నాడు, ఆతిథ్యం పొందుతున్నాడు. ఒకరోజు ఏమన్నాడు అంటే, అమ్మ నీకు ఏం కావాలని, నాకేం అక్కర్లేదు అన్నాడు. అక్కడ మన ఆడతారు అక్కడ ఉన్నాడు. ఎవడో అన్ని వివరాలు సేకరించేవాడు. నా కూడా ఎప్పుడు నువ్వు డేవిడ్ అనేనని వెంకట్రావు అనేది తీసుకెళ్ళాడు. వెంకట్రావు అనేవి నా దగ్గరే కూర్చునేవాడు. నా కాపలా కూర్చున్నట్టు కూర్చునేవాడు. ఎవరైనా చూస్తే బాడీ గార్డ్ గౌరవం. అయితే డేవిడ్ అని అన్నాడు. లేచి వెతుక్కోవాలన్నమాట. మేము అన్ని ఆడికి వెళ్ళాడు. వచ్చిన తర్వాత మొత్తం ఊళ్ళో సంగతులన్నీ చెప్పేవాడు. మాకు అంటే ఎందుకు వెళ్ళాడు? ఊళ్ళో సంగతులన్నీ తెలుసుకోవాలి. అలా గెహజీ అన్ని సంగతులు తెలుసుకున్నాడు కనుక ఈమెకు ఒక లోటు ఉంది. ఆమె అంటే నాకు ఏ లోటు లేదంటుంది. ఈయన అంటున్నాడు ఆమెకు లోటు ఉందయ్యా, ఆమె కొట్టురాలు పిల్లలు లేదు. దైవజనుడు అంటున్నాడు, అయ్యా అమ్మ వచ్చే సంవత్సరం మళ్ళీ మేము వచ్చేటప్పటికి నీ కవిట్లో పెట్టి ఉంటాడు. ఎందుకు వచ్చిన చాలా అందరు పోయింది కానీ వచ్చే సంవత్సరానికి పెట్టుబడి వచ్చారు. కొన్ని సంవత్సరాలు గడిచేటప్పటికి వాడు కూడా ఎలాగే చనిపోయాడు. వాడు కూడా ఎలాగే చనిపోయాడు. అప్పుడు దైవజనుడు ఇంటి దగ్గర లేడు. దైవజనుడి కోసం పరిగెత్తింది. అప్పుడు ఆయన వచ్చాడు. మధ్యలో ఎవరిని పంపాడు? ఈ రికమెండేషన్ చేసిన పంపాడు. వీడి వల్ల కాలే. ఎలీషా కూడా వెళ్ళి తన గదిలోనికి ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి అక్కడ వారి మీద చేతులు జాపి పండుకున్నాడు. ఆ బిడ్డ లేచాడు. దేవునికి స్తోత్రం. దైవజనుడు ఆ ఇంట నివాసమున్నందు చేత వచ్చిన మరణము కూడా పారిపోయింది. అక్కడ దేవుని కృప ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుని సేవకుడు అడుగు పెట్టడం నీ ఇంటికి ఆశీర్వాదం, దీవెన, మేలు, కృప. ఈ మధ్య కొంతమంది మీరు రాసేది పర్లేదని అన్నది ఎందుకు తెలుసా? నేను వస్తే ఆ ఇంట్లో అన్ని లెక్కలు కాస్తానేమోని, ఈ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ ఎక్కడి నుంచి వచ్చినాయి, నీ దేశం ఎంత, నీ తాలకని కథ ఎంత, నీ ఎలా సంపాదించు. నేను ఎవరన్నా అడిగానా? నిన్ను అడిగాను ఎప్పుడన్నా? నిన్ను అడిగానమ్మా? ఎప్పుడన్నా నిన్ను అడిగానమ్మా?
మిమ్మల్ని ఏమన్నా అడిగా మరి ఇంకా భయం అంటే దేవుని సేవకుడు నిరాకరిస్తున్నామంటే ఎవరిని రావద్దని ఇంటికి దేవుడిని రావద్దని అది తెలుసా నీకు దేవుడిని రావద్దని నిరాకరిస్తున్నాం దేవుడే రానప్పుడు నీకు దీవెనలు ఎలా వస్తాయి ఆశీర్వాదాలు ఎలా వస్తాయి దేవుడు నిన్ను కనికరించినప్పుడు ఆయన కృప నీ మీదకి వచ్చినప్పుడు ముందు నీ కరువు తీరిపోతుంది నమ్మిన వారు దేవునికి స్తోత్రాలు చెల్లించండి హల్లెలూయా 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 రెండవదిగా దేవుని సేవకుడిని ఎందువల్ల దేవుని కృప నిండినంలో ఉన్న వ్యాధి వచ్చి మరణము నిన్ను వెంటాడుతూ ఉన్నప్పుడు ఆ మరణము నిన్నేమి చేయలేదు మరణము పారిపోతుంది మోకరించండి ప్రార్థన దైవమా నీవు నాకుండగా పెద్దల గ్రంథంలో అంటున్నాడు దేవా ఆకాశమందు నీవు నాకుండగా ఈ లోకములో అనేది ఏది నాకక్కర్లేదు నా బ్రతుకు నీది నా ఇల్లు నీది నా జీవితము నీది నా పిల్లలు నీవారు నీవిచ్చిందే నాయన ఇల్లు నీవిచ్చిందే ఈ బ్రతుకు నీవిచ్చిందే ఈ ప్రాణము నీవిచ్చిందే ఈ ఆరోగ్యము నీవిచ్చిందే ఈ ఆహారము నీవిచ్చిందే ఈ ఆయుష్కాలము నీవిచ్చిందే దేవునితో చెప్పు దేవుని దగ్గర పో ఆయన కృప నిరంతరము నీ మీద ఉంటూ ఉన్నది ఆయన ఆశీర్వాదము నీ మీదకి వస్తూ ఉన్నది స్తోత్రం హల్లెలూయా 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 అందరూ స్తుతించండి గట్టిగా దేవుని స్తుతించండి నోరారా మనసారా దేవుని స్తుతించండి హల్లెలూయా